బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుఫాన్ మోంతా తన పంజా విసురుతోంది. బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలతో మరింత ఉగ్ర రూపాన్ని దాల్చింది. సముద్ర తీరానికి సమీపిస్తున్న కొద్దీ భీతావహంగా మారుతోంది. మోంతా తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తీర ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ రాష్ట్ర ప్రజలకు సూచనలు సలహాలు చేస్తోంది. విపత్తుల నిర్వహణ శాఖ ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన మోంతా తుఫాన్ గంటకు 6 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది. తీరాన్ని దాటుతున్న సమయంలో అంచనాలకు అందని విధంగా బీభత్సాన్ని సృష్టించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు దక్షిణ ప్రాంతం వరకు అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ మోంతా తుఫాన్ బంగాళాఖాతం ఏపీలోని మచిలీపట్నానికి 190, కాకినాడకు 270, విశాఖపట్నానికి 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతూ తీరం వైపు కదులుతోంది. మంగళవారం రాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ తుఫాన్ చేరువవుతున్న కొద్దీ మహోగ్ర రూపంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇదే తీవ్రత బుధవారం కూడా కొనసాగనుందని ప్రభుత్వం పేర్కొంటుంది. మంగళవారం నుంచి పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మరో 2 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగనుంది. కాపులుప్పాడలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 125 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది. విశాఖ రూరల్ 120, ఆనందపురం 117 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 86 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మొత్తం 233 మండలాల పరిధిలోని 1419 గ్రామాలు, 44 మున్సిపాలిటీలపై తుఫాన్ ప్రభావం అత్యధికంగా ఉండబోతోందని అంచనా వేసింది. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే 2194 పునరావాస శిబిరాలు ఏర్పాటయ్యాయి. విశాఖపట్నంలో 24 గంటల వ్యవధిలో ఏకంగా 15 సెంటీమీటర్ల వర్షం కురిసిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తుఫాన్ తీరాన్ని తాకుతుందని భావిస్తున్న కాకినాడలో ప్రస్తుతం తీవ్ర వర్షాభావం నెలకొంది. సిటీ మొత్తం నిర్మానుష్యంగా కనిపిస్తోంది. బీచ్లన్నీ బోసిపోయాయి. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, ఇతర సిబ్బంది తప్ప సామాన్యులు ఎవ్వరూ బీచ్లో కనిపించట్లేదు. బీచ్కు వెళ్లే రోడ్లన్నింటినీ మూసివేశారు. ఎక్కడికక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించారు. ఎటువంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారు. తుఫాన్ తర్వాత యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టనున్నారు. నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించడానికి అవసరమైన సామాగ్రిని రెడీగా ఉంచుకున్నారు. తుఫాన్ సమీపిస్తున్న నేపథ్యంలో తీర ప్రాంత గ్రామాల్లో ఆటోల్లో మైకుల ద్వారా అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు. స్థానికులను ఇప్పటికే పునరావాస శిబిరాలకు తరలించారు.